ఫ్రెండ్స్, తెలుగు స్టార్ కామెడియన్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకంటే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, తమిళ తెలుగు చిత్రాల్లో హాస్యనటుగా ప్రసిద్ధి చెందిన నటుడు విశ్వేశ్వరరావు కన్నుమూశారు. ఆరోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. ఆయన బతుకాయాన్ని ప్రజలు సందర్శనార్థం చెన్నై సమీపాన సిరుసేరిలోని ఆయన నివాసంలో ఉంచారు. ఆయన స్వస్థలం ఏపీలోని కాకినాడ. ఆయన పలువురు తెలుగు తమిళ చిత్రాలు నటించారు. దర్శకునిగా నిర్మాతగా వ్యవహరించారు. అదేవిధంగా ఇది పక్కన పెడితే సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంటూ ప్రముఖ సినీ రచయిత రామకృష్ణ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ప్రముఖ నటుడు రజనీకాంత్కు తెలుగు డబ్బింగ్ చెప్పే గాయకుడు మనోను ఆయనకు పరిచయం చేసింది రామకృష్ణే. 300 చిత్రాలకు పైగా డబ్బింగ్ రచయితగా పనిచేశారు. చివరిగా రజనీకాంత్ దర్బార్ సినిమాకు డైలాగ్స్ కూడా రాశారు. ఈ విధంగా అయితే సినీ ఇండస్ట్రీలో అయితే భారీగా అయితే విషాదాలకు నెలకొన్నాయి. ఎందుకంటే ఒకే రోజు ఇద్దరు సినీ ప్రముఖులు అయితే ఇలా చనిపోవడం చాలా విషాదకరంగా అయితే చోటు చేసుకున్నాయి. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట వేళ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.